రోహిత్ శర్మ దంచుకొట్టాడు. ముంబైలో బ్యాట్ తో పంజా విసిరాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. అభిమానుల అంచనాలకు తగినట్టే హిట్ అయ్యాడు. పరుగుల రేస్ లో దూసుకుపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ ను ఓ ఆట ఆడేసుకున్నాడు. సీజన్ లో కరెక్ట్ టైంలో రోహిత్ టచ్ లోకి వచ్చేశాడు. నేచురల్ గేమ్ తో అభిమానులను అలరించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. భారీ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం వెనకాడలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. రిస్క్ తీసుకుని షాట్లు కొట్టాడు. చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ముందుగా రికెల్టన్ తో కలిసి జోరు చూపించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రెచ్చిపోయాడు. కూల్ గా కనిపిస్తూనే కసి కొద్దీ షాట్లు బాదేశాడు. ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చాడు. ఇంతకాలం బాకీ ఉన్న బిగ్ ఇన్నింగ్స్ ను అభిమానులకు గిఫ్ట్ గా అందించాడు. సీజన్ లో తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తోనే ముంబై ఆడింది. చెన్నై ఆతిథ్యం ఇచ్చిన ఆ మ్యాచ్ లో రోహిత్ డక్అవుట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ముంబైలో మాత్రం హిట్ మ్యాన్ బదులు తీర్చుకున్నాడు. వైల్డ్ ఫైర్ ఆటను చూపించాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ఓవరాల్ గా 45 బంతులు ఎదుర్కొని 76 పరుగులు సాధించాడు. ఇందులో ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. 4 ఫోర్లు కొట్టిన హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి 6 సిక్సర్లు నమోదయ్యాయి. 168.88 స్ట్రైక్ రేట్ తో రోహిత్ పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన రేంజ్ కు తగినట్టే రెచ్చిపోయాడు. దీంతో 177 పరుగుల టార్గెట్ చేస్ లో ముంబై ఇండియన్స్ కు తిరుగు లేకుండా పోయింది. సీజన్ లో వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇండియాలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇండియాలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్లు, దేశవాళీ టీ20లు, అంతర్జాతీయ టీ20లో కలిపి హిట్ మ్యాన్ మొత్తంగా 361 సిక్స్లు నమోదు చేశాడు. ఓవరాల్ గా చూసినా ఒక దేశంలో ఎక్కువ సిక్స్లు కొట్టిన వీరుడిగాను రోహిత్ ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ లో క్రిస్ గేల్ సాధించిన 357 సిక్స్ల రికార్డును అధిగమించాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు. విరాట్ 325 సిక్స్లు కొట్టాడు. ధోని 286 సిక్స్లు సాధించాడు. వెస్టిండీస్ లో పోలార్డ్ 276 సిక్స్లు కొట్టాడు. భారత్ లో సంజు శాంసన్ పేరిట 274 సిక్స్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 271 సిక్స్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే అద్భుత విజయాలు దక్కుతాయన్నాడు. అసలు రోహిత్ ఫామ్ గురించి తామేమి టెన్షన్ పడలేదన్నాడు. హిట్ మ్యాన్ చెలరేగితే ప్రత్యర్థి టీం తేలిపోతుందని తెలుసునన్నాడు. మొత్తంగా రోహిత్ దూకుడు ముంబైకి అడ్వాంటేజ్ అని చెప్పేశాడు. మాజీ కెప్టెన్ ఇదే జోరును కొనసాగిస్తే ప్రత్యర్థులకు డేంజర్ తప్పదని ఎక్స్పర్ట్స్ సైతం వార్నింగ్ ఇస్తున్నారు.